ఆ 20,000 కట్టలు 2 ఉన్నాయి కదా, మనో గారికి ఇచ్చాను, తిరిగి ఇచ్చాడా? ఆ 20,000 కట్టలు ఎందులో పెట్టు? పంచదార డబ్బాలో. ఇచ్చేటప్పుడు డబ్బులు అని చెప్పావా? చెప్పలేదు. తీయగా ఉండేసరికి పూతరేకలు అనుకుని తినేసాడు రా ఆయన. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతే. మన పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా పర్వాలేదు. నీకన్నా పెద్దది ఎవరున్నారు చెప్పు? తొక్కలో స్టార్ బాబీ గారు, మిమ్మల్ని చూడటం జన్మ ధన్యమండి. అసలు మిమ్మల్ని తాగుతారని అస్సలు అనుకోలేదు సార్. ఏమా ఏంటి ఇక్కడ? హలో. ఆమె వెళ్ళదు, అది నా పెళ్ళం. ఏమా నువ్వు వెళ్ళు. అది నా పెళ్ళం, అది నా పెళ్ళం. మన రాజ్యానికి మంచి రోజులు వచ్చాయి. రాజుపేడని బాధ లేదా? నాకు చాలా బాధ ఉంది. ఎందుకు? 3 షెడ్యూల్ పేమెంట్ ఇవ్వలేదు తెలుసా? ఇంతవరకు గంట ఉండే షో అరగంట పెంచారంట. ఎందుకు? వాళ్ళ జడ్జిమెంట్ కి టైం సరిపోవట్లేదంట. భద్రం ఎలా ఉందిరా? బాలే భద్రం బాలే. భద్రం ముందు ఏమైనా పెడితే బాగుంటుంటావా? అసలు మీరు బాగా చేయకపోతే వాళ్ళకి ఏదో పెట్టేస్తారు. నిన్ను ఏంటండి మీ ఆవిడ అట్ట పరిగెడుతుంది? అది అథ్లెటిక్ రా, విజిలేస్తే అలాగే పారిపోద్ది. 30 సంవత్సరాల తర్వాత మహతి పెట్రోల్ అయిపోయింది. ఇంకా ఏమిటే పారిపోవట్లేదు? బండి బోరుకొచ్చింది. నాకు ఈ సోషల్ మీడియా అంటే చిరాకు వచ్చేస్తుందిరా. ఎవరు పడితే వాళ్ళు ఏదో వీడియోలు చేయడం, ఫేమస్ అయిపోవడం. వెంటనే శ్రీదేవి డ్రామాకి వచ్చాడు. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. తవ్వకమే తవ్వకం. ఏం అవుతున్నారో అర్థం కావట్లే. అయినా బాగుంది. అంతకంటే వర్స్ట్ గా ఈయన చేస్తారు కాబట్టి అది బాగుంది. ఆర్టిస్ట్ అన్నాక రీల్స్ చేస్తుంటారు. ఆర్టిస్టులు చేసినా పర్లా, జడ్జిలు ఇంకా చేస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్. కార్లో 4 గోడల మధ్య బంధించినట్టు ఇది ఎంత బాగుందో, ఫ్రీగా హ్యాపీగా ఉంది తెలుసా. అమ్మేంటి ఆటోలో వెళ్తుంది మరి? అడిగిన వాళ్ళందరికి కారు, బైక్, చెప్పులు, వాచ్లు కొనిస్తే డబ్బులు లేక చివరికి ఆటో మిగిలిన ఆటోలో వెళ్తుంది బాబు. పంచులతో నవ్వించిన వాళ్ళను చూసాం, యాక్టింగ్ తో నవ్వించిన వాళ్ళను చూసాం. 2 కలిపి నవ్వించడానికి వచ్చేసా నాన్ స్టాప్ నూకరాజు. విడివిడిగా వర్కౌట్ అవ్వలేదా? ఫోన్ ఇవ్వండి, కొన్ని డిలీట్ చేసుకుని ఇస్తాను. ఎంత టైం పడుతుంది? 4 hours. 4 hours డిలీట్ చేసేంత ఏమున్నాయి సార్ అందులో? మీరు వేసిన స్కిట్లు ఉన్నాయి. కొత్త యాంకర్ వచ్చింది, పాత యాంకర్ వెళ్ళిపోయింది. దీన్ని బట్టి మీరేం గమనించారు? కొత్త యాంకర్ వచ్చినట్టు గమనించాను, పాత యాంకర్ వెళ్ళిపోయినట్టు గమనించాను. హోల్ జబర్దస్త్ మొత్తంలో ఎవరు బాగా యాక్టింగ్ చేస్తారు? ఎవరు బాగా అంటే ఇంద్రజ గారు. నేను ఏదో చెప్పాను కానీ నా మనసులో ఉన్నది వాళ్ళు ఎలా చెప్పారు నాకు అర్థం. మీ ఆయన పేరేంటి? రాము. పిల్లలు ఎంత మంది ఉన్నారు? ఎవరు లేరు సార్. పెళ్లి అయిందా? అయింది. సరే మీ ఆవిడ రమ్మను. వాళ్ళు వచ్చినప్పుడు మనమే. నువ్వు ఏంట్రా? మీ ఆవిడ 2 నిమిషాల ముందు వేరే దుఃఖం చూసాను సార్. 2 నిమిషాల ముందు ఏం చేస్తున్నావు? స్నానం చేస్తానండి. జనాభా లెక్కలకు వచ్చాం. సార్ మీ ఆయన పిలవండి ఒకసారి. మీకు ట్విన్స్ గా ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా? మేము స్పెట్స్ పెట్టుకుంటున్నాం కదా సార్, ఆ ఐ డ్రాప్స్ చేసుకుంటాం కదా. నా డ్రాప్స్ తమ్ముడికి, తమ్ముడు డ్రాప్స్ నాకు వేసేస్తారు ఇంట్లో. అయినా ఎలాగా ఐ డ్రాప్సేగా? సింగం. ఈడేంట్రా సింగం సింగం అని ఆగవాగం చేస్తున్నాడు? తెలుసా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? ఇంట్రాగేషన్ రూమ్ లో లైట్ ఎందుకు రాపేమన్నావు? నాకు వెళ్తుంటే సిరాక్. చీకటి అంటే మొత్తం బ్లైండే కదరా? బ్లైండ్. ఐ యామ్ ట్రైన్డ్. మనం చనిపోవాలంటే 4 గుండెలు మన గుండెల్లో దిగాలి. కానీ ఆడొక్క పని చేస్తే చూడడం ఆటోమేటిక్ గా చచ్చిపోతాం. హాయ్ ఆడవాళ్ళు. ఆడవాళ్ళకే కాదు హాయ్, ఏడవాళ్ళకు కూడా హాయ్. మేడం
నేనెవరో తెలుసా? ఎరా ముగ్గురిని దించానా? లేదు, ముగ్గురే దించుతారు నీకు. ఎవరు? 1 2 PCR 3. రాంప్రసాద్ కి పంచప్రసాద్ కి తేడా ఏంటి? రామ్ ప్రసాద్ 10,000 పంచులు వేయగలడు. మరి పంచప్రసాద్ ఒకటే పంచు 10,000 సార్లు వేయగలడు. ఎందుకు వచ్చావు? స్కిట్ని పైకి తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరు చిట్ అయిన తర్వాత సంకలో చేయటి రూమ్ కి తీసుకెళ్ళడానికి వచ్చావు. నోకరాజు చాలా బాగా చేశారు. అసలు నేను నోకరాజు కాదనుకున్నాను, ఎందుకంటే ఈ పేల్చలేదు కదా. ఒకటి పేలింది సార్ నాకు, ఆయనకి 2 పేలినాయి సార్. అంతలో పంచులు కూడా అలాగే జరిగినాయి. 1 సైడ్ లవ్ కి 2 సైడ్ లవ్ కి తేడా ఏంటమ్మా? 1 సైడ్ లవ్ అనేది జబర్దస్త్ లో యాంకరింగ్ లాంటిది, ఒకరికి నచ్చితే చాలు. కానీ 2 సైడ్ లవ్ అనేది జడ్జిమెంట్ లాంటిది, ఇద్దరికే నచ్చాలి. లేదంటే 10 9 9 9 8 8 బాబోయ్ మనం చూడలేం తెలుసా. టీం వాళ్ళకి నచ్చాలి, డైరెక్టర్స్ కి నచ్చాలి, అలా ఇద్దరు. అమ్మ 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 అంటే ఇంతే. మన ఎన్ని మాట్లాడినాడు తెలుసా? ఏమన్నాడు? తాతగాడు అన్నాడు, సిగ్గులేడు అన్నాడు, బుద్ధులేడు అన్నాడు. నేను నమ్మను. ఎందుకో? ఇంత పెద్ద డైలాగ్ వాడు చెప్పలేడు. ఇప్పుడు మా ఊడు గోల్ కొడతాడు, ఆపరా. అది కానీ అనుకో మా ఊడిని బల్మట్ట సర్కిల్ లో బట్ట ఇప్పదీసి తింపుతారా? ఏమైందిరా? నేను బట్టలు ఇప్పును. మీ దృష్టిలో ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్ప? ఆడోళ్ళు కాదు, మగోళ్ళు కాదు, నువ్వే గొప్ప. ఒరే అడవి దున్నపోతా, నా ఇంట్లోంచి నువ్వు ఏం చేస్తున్నావురా? జస్ట్ ఇలా వెళ్ళాను, 10 నిమిషాలు 10 నిమిషాలా? 1 నిమిషం ఇక్కడే ఉండు. ఏమండి, నేను పక్కిట్లో ఉంటారు, కొంచెం పచ్చదారు ఉంటే ఎవరా? ఒరే నాకు 2 నిమిషాలే పట్టింది, నీకు 10 నిమిషాలు పట్టింది. వెళ్తాను, చెప్పు తెగింది సార్. చెప్పు తెగిందా? 1 నిమిషం ఆగు. ఏమండి, కొంచెం పచ్చదారు ఉంటే ఎవరా? ఒరే నాకు 7 నిమిషాలు పట్టింది, నీకు 8 నిమిషాలు అయింది. ఆ 1 నిమిషం ఏం చేసావురా? 1 నిమిషంలో నేనే కదా సార్, ఎవడేం చేయలేదు సార్, ఎవడేం చేయలేదు సార్. యాంకర్ ఏంటర్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. డైరెక్టర్ గారు పిలిచి అమ్మ జబర్దస్త్ 500 ఎపిసోడ్ అన్నారంట. ఆవిడ 500 అనగానే నా పేమెంటా కన్వీనియన్సా ఏంటో అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉందిరా ఆవిడ. నిజంగానే రోజా గారు వచ్చారా? మాట్లాడుతున్నారా? నిజంగా ఇక్కడ రోజా గారు ఉన్నారా? ఉన్నారా? ఉంటా నాకు ఐ లవ్ యూ చెప్పమను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఆవిడ థ్రోట్ బాగాలేదు అందుకని. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఒకప్పుడు ఒక కంటెస్టెంట్ గా ఉండేవాడిని, సో ఈ రోజుగా టీమ్ లీడర్ అయ్యాను. బికాస్ ఆఫ్ అంటే ఎవరు లేక మేడం మేము ఎందుకు వచ్చామో తెలుసా? ఈ రోజు ఉగాది కదా, పచ్చడి చేయాలి. ఎవరిని పచ్చడి చేయాలో చెప్పు నాన్న. మనకి సెట్ కాదు మేడం. తప్పు నాన్న, మనం పచ్చడి చేయకూడదు. ఆ అధికారం మనకి ఎవరు ఇవ్వలేదు తెలుసా? మనం అందరం కలిసి ఉండాలి. ఇలా చెప్పాలి మేడం మీరు. ఇప్పుడు మనకు కావాల్సింది పులుపు. కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్దాం కదా. ఏంటో ఎలా వచ్చారు సార్? మీరు జబర్దస్త్ కి జడ్జ్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? జడ్జి అనిపిస్తుంది. ఉగాది వస్తుంది కదా, మాకు పులుపు కావాలి సార్. 3 నెలల ముందు రావాలయ్యా. ఆల్రెడీ తినిపించేసింది. నోకరాజు గారు అనుకోకుండా అందరూ కూడా బాగా చేశారు. ఏదైనా మాట్లాడొచ్చు కదా? నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేను రాజు. నువ్వు కూడా ఏమైనా మాట్లాడొచ్చు కదా? నీ కళ్ళల్లో కలిపెట్టి చూస్తే మాటలు రావట్లేదు. వెనక్కి కూర్చోండి. డిజోడిల్లో కొట్టు, తాగి పిల్లని కొట్టు, తెల్లారాగా కాళ్ళు పట్టు. మీ నాన్నగారు మట్టికి అద్భుతం. ఆయన ఏ ఊరండి? విజయవాడ సార్. బెజవాడ అనుకున్నా. ఓకే, బెజవాడ కాదండి, విజయవాడ. మరి ఏంటి ఇంత దూరం తీసుకొచ్చారు? కరెక్ట్ గా తాంబూలం మార్చుకునేసరికి అట్లా కట్ చేసి వదిలేసారేంటి? మేడం ఇది స్కిట్ వరకే అన్నారు, నిజంగా అయితే ఇది కుదరదు మేడం. ఎవరు అడిగారు? కృష్ణ భగవాన్ గారు పెద్ద ఆర్టిస్ట్ అయ్యా. ఎన్ని సినిమాలు చేశాడు? 100కు పైగా. 132 సినిమాలా? దేశాలు తిరిగేసినట్టే జోక. ఇటు నుంచి ఒక పల్సర్ వచ్చింది, నుంచి గన్నలోంచి ఒక బుల్లెట్ వచ్చింది. ఈ రెండిట్లు ఇలా కాపి ఒక దేవత చెప్పిన మాట చెప్పాను అంటే వాళ్ళు కలిసిపోయారు. మీరు ముగ్గురు అలా కలిసి ఉంటే నాకు చూస్తూ ఉండిపోవాలనిపించింది. తప్పుగా చెప్తున్నా, మీ ముగ్గురు అలా కలిసి ఉంటేనే ఆ సంతోషం. మీరు ముగ్గురు నాకు రాదు ఆవిడితే
లాస్ట్ బస్ ఎప్పుడు వస్తుందండి? 12 గంటలకు వస్తుంది. దాని తర్వాత ఏ బస్సులో ఉండవండి? ఉంటాయి కానీ తీరు తెల్లారి దాకా వెయిట్ చేయాలి మనమే. కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. చేయి చూసావు అంత రఫ్ గా ఉందో. సిటీకి ఎంతో మంది పోలీసులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. నూకరాజు గడు లోకల్. ఇద్దరికి హెల్త్ బాగాలేదు. ఇంతకీ ఏం జరిగిందో చెప్పండి రా. సార్ మీరు లాటి ఓపెన్ ఆపండి సార్. ఇడు నా పర్సు కొట్టేశాడమ్మా. నాకు న్యాయం జరగలేదమ్మా. ఫస్ట్ డే నా దగ్గరకు వచ్చుంటే ఫస్ట్ వద్దాం అనుకున్నానమ్మా. ఇవాళ 8వ తారీఖు కదమ్మా, అందుకోసం వెయిట్ చేశాను. అంటే ఒక ఫ్రాడ్ చేసేవాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎక్కడికి వెళ్ళా వర్కౌట్ అవ్వదు అనమాట. ఇంప్లెన్స్ కాదు సార్, బేసిక్ ఏంటంటే ఏంటి అన్నాను నేను. మేడం మా ఓన్కి సర్ప్రైజ్ చెప్తా చూడండి. ఇప్పుడు అరే మన క్లాస్ లో ప్రియా ఉండేది గుర్తుందా? నాకు వీళ్ళు తెలియకపోవడం ఏంట్రా. అప్పట్లో ప్రియా నేను చెట్లెంపుడు తిరిగే వాళ్ళం, పుట్లెంపుడు తిరిగే వాళ్ళం. సర్ప్రైజ్ బాగానే అయిందా? మీ ఫ్రెండ్ క్లాస్మేట్ జ్ఞానేశ్వరు పెళ్ళి త్వరగా రా. ఊళ్ళో పెళ్లి కుక్కల ఉంటది కదా, అది ఉండదు ఖచ్చితంగా. మరి అడవిడ అయిపోయిందా? అమ్మా నా పేరు ప్రసాద్ అమ్మా. నా సమస్య మీ సమస్య 2 రాష్ట్రాలకి తెలిసిందే కదండి. ఆ 2 కదా. ఈవిడ ఒకటి ఎవరిని అనొద్దంటది, ఈవిడ మాత్రం అనేస్తుంది. మేడం నీడని పెట్టని ఈ షోని కంటిన్యూ చేస్తాను. నా పరువు తీయకురా. ఇప్పటి నుంచి బాగుంటదమ్మా నిజంగా మీ మీద ఒట్టు. వీళ్ళెవరు? నా పిల్లలు మేడం. ప్రసాద్ గారికి ఆరోగ్యం బాగాలేదన్నారు. నా ఆరోగ్యం బాగుంది కదా మేడం. డైరెక్టర్ గారు ఒక్క నిమిషం బ్రేక్ ఇస్తారా? ఫస్ట్ వీళ్ళందరితో తిట్టించారు నన్ను. నీకు పెద్ద ఫ్యాన్ సార్. మరి తిరిగి అయితే గుండ్రగా ప్లీజ్ వెల్కమ్ మిర్చి ప్రభాస్. చిన్న డౌట్ అలాగే ఉండిపోయింది డార్లింగ్. నువ్వు ఇంత హైట్ ఉన్నావు, చెప్పులకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? షూ అంటే ఇబ్బంది అవుద్ది. 12.5. ఎంత 12? అందులో సగం నాది 6. పవర్ స్టార్ ఎన్నో రాత్రులు వస్తాయి గాని ఏంటి ఏడుపు సౌండ్ వినిపిస్తుంది? నేను నవ్వాను. టాబ్లెట్ స్టార్. ఆస్ట్రేలియాలో ఉండేది సిడ్నీ, ప్రసాద్ అన్నకు లేదు కిడ్నీ. ఆ ఇంద్రజ గారు ఉన్నారు కదా, వాళ్ళ కోడలకి ₹1,00,000 పెట్టి వడ్డానం కొన్నదంట తెలుసా? ఆవిడ అంటే 4 చేతులతో సంపాదిస్తుంది. నేను చాలా షోల్లో చూసిన ఆవిడకి 2 చేతులు ఉన్నాయి అత్తమ్మా. ఓ అమ్మా మేడం జోకేసి అయ్యో ఇది వంగలేదు లెగలేదు. ఆకాశానికి భూమికి మధ్యలో ఏముంది? గాలి. అయ్యో వాడి కొట్టలేదు నేను. కూర్చో నువ్వు కూర్చో చెప్తా. నువ్వు కూర్చో. ఎన్ని అడిగేయండి మళ్ళీ లేచి కూర్చోలేనా. వీళ్ళంతా రివర్స్ ఫ్యామిలీ అండి బాబు. పాలే అమ్మా. ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంతో బానే ఉన్నారా? దేవుడి దయ వాళ్ళందరికీ ఆరోగ్యాలు పోయాయి. నిన్న రీసెంట్ గా మా ఆయనకు ఒక కాలు పడిపోయింది. నేను దేవుడికి మొక్కుకుంటే 2 పడిపోయి. అల్లుడు గారు సిగరెట్లతో కాలుస్తున్నారా? లేదమ్మా. బీర్ బాటిల్తో తల మీద కొడుతున్నాడా? నైట్ 10 గంటలకు వచ్చేస్తున్నాడా? సాయంత్రం 5 గంటలకే వచ్చేస్తున్నాడమ్మా. ఊరంతా తిరిగి ఒక దుర్మార్గుడికి కట్టుబెట్టాం కదండి మనం. ఓకే రివర్స్ స్కిట్ కాబట్టి రివర్స్ లో అడుగుతాను. ఈ దరిద్రమైన పర్ఫార్మెన్స్ ఎంత బాగా అనిపించింది? ఇంత దరిద్రగొట్టు స్కిట్ నేను ఎప్పుడు చూడలేదు. వెనక్కి
వెళ్తాను బాయ్ వెళ్తాను బాయ్. అతను రాలేడు. ఇప్పుడు టీవీలో చూసా అన్న, చెన్నైలో వర్షాలు ఎట్ట పడుతున్నాయన్న. ఇప్పుడు నేను ఇస్తా చూడండి మేడం. మరి ఏంది ఆంధ్రాలో వర్షాలు ఎట్ట పడతాయి తెలుసా? అవసరం లేదు నాకు. మరి అడుగు మరి. ఆంధ్రాలో వర్షాలు ఎట్ట పడతాయి అడుగు మరి. నేను అడగ పో. నువ్వు అడిగేదాకా నేను చావను మరి.